ఈరోజు టీసాట్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు మనం డిసెంబర్ నెలకు సంబంధించిన ఈసీసీఈ డే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలో ఒక ఓరియంటేషన్ చేసుకుందాం. మరొక ముఖ్యమైన గమనిక, మనకి ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి రిక్వైర్మెంట్ని బట్టి ప్రతి నెల కూడా కరిక్యులం పైన ఓరియంటేషన్ ఉంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి ఈ నెల నుంచి రాబోయే నెల కరిక్యులం కార్యక్రమాలను కూడా ఒక ఓరియంటేషన్ ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడు మనం చేసుకోబోయే కార్యక్రమం ఈసీసీఈ డే డిసెంబర్ నెల, అలాగే జనవరి నెలకి సంబంధించిన కరిక్యులం యాక్టివిటీస్. ముందుగా ఈసీసీఈ డే డిసెంబర్ మంత్. ప్రతి నెలకు లాగానే ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన ఒక థీమ్ ఉంది. అదే అంగన్వాడీ లెర్నింగ్ మేళా. ప్రతి ఈసీసీ డేలో చెప్పుకున్నట్టుగా ఈసీసీ డేకి ముందు ప్రణాళిక అవసరము, ఆ రోజు ఎలా నిర్వహించుకోవాలో ప్రణాళిక అవసరము, ఆ తర్వాత కార్యక్రమం జరిగిన తర్వాత మనం ఎలా రీక్యాప్ చేసుకొని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలో కూడా ముఖ్యమైనది. ఈ మంత్ మనం అంగన్వాడీ లెర్నింగ్ మేళా అని అనుకుంటున్నాం. అంగన్వాడీలో చాలా బాగా మీరంతా డ్యాన్స్కి సంబంధించిన కార్యక్రమాలు గత నెలలో స్పోర్ట్స్ అండ్ డ్యాన్స్ బాగా నిర్వహించుకున్నారని మనకు తెలిసింది. అంతకు మించి ఈసారి అంగన్వాడీ లెర్నింగ్ మేళాని నిర్వహించుకోబోవాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా మన స్టేట్ స్పెసిఫిక్గా మనం ఈ అంగన్వాడీ లెర్నింగ్ మేళాని ఎలా నిర్వహించుకోబోవాలో మన టీం మీకు వివరించబోతున్నారు. దీని యొక్క ముఖ్యోద్దేశం, ఇప్పుడు ఈ నెలంతా కూడా మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చూసినప్పుడు ప్రతి ఒక్కరూ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అంతకు ధీటుగా మరింత గొప్పగా మనం అంగన్వాడీ లెర్నింగ్ మేళాని నిర్వహించుకోవాలి. అందుకుగాను ఈ నెల ఈ నిర్వహించుకోబోయే కార్యక్రమంలో 2025 జూన్ నుంచి ప్రారంభం కాబడిన ఈ సంవత్సరంలోని కృత్యాలను డిసెంబర్ 25 వరకు, అంటే గత 6 నెలలుగా మనం చెప్పుకున్నటువంటి అన్ని కృత్యాలలో కొన్ని చక్కగా సెలెక్ట్ చేసుకొని పిల్లల చేత ప్రదర్శింపచేయడమే ఈ అంగన్వాడీ లెర్నింగ్ మేళా యొక్క ముఖ్యోద్దేశం. దానికి అనుకూలంగా తల్లిదండ్రులను కూడా మనం యాక్టివిటీస్లో పాల్గొనేలా చేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇందులో గొప్ప విషయం, మనం చాలా బాగా చేసుకోబోయే విషయం ఏంటి అంటే, కళాకారులను, లోకల్గా ఆర్టిసన్స్ అంటాము, వారందరినీ కూడా పిలుచుకుంటూ ముందస్తుగా వారికి తెలియచేసి వాళ్ళు ఏమేమి మనకి ఇవ్వగలరో అనేది తెలుసుకుంటూ, వారు ప్రతి పిల్లలకి ఏదన్నా ఒక ఐటెం ఇచ్చేలాగా చేయడము, మన సెంటర్కి వచ్చేసి వారి యొక్క కళను ప్రదర్శింపజేయడం ముఖ్యోద్దేశం. అదెలాగా అనేది మన టీం చెప్తారు. ఈ మేళాకి సాధ్యమైనంత వరకు గ్రామంలోని ప్రతి వృత్తిదారులను పిలుచుకోవడం, ప్రతి కళాకారులను కూడా భాగస్వామ్యులను చేయడం, ఒక్కటి కంటే ఎక్కువ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పుడు కలిపి ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా తీసుకొని పిల్లల ప్రదర్శన, పెద్దల యొక్క పార్టిసిపేషన్ జరిగేలా చేయాలి. అప్పుడు కానీ మన అంగన్వాడీ లెర్నింగ్ మేళా అనేది మన సమాజంలో అంగన్వాడీలో జరుగుతున్నటువంటి కృత్యాలు ఏంటి అని తెలియజేస్తూ, దాంట్లో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అంటే మన సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా చేసుకోవడమే ఈ అంగన్వాడీ లెర్నింగ్ మేళా యొక్క ముఖ్యోద్దేశం. తదుపరి కార్యక్రమం గత నెలకి సంబంధించినటువంటి ఈసీసీఈ డేలో మన ఫీల్డ్ నుంచి తీసుకున్నట్టు అనుభవాలని విజయలక్ష్మి గారు షేర్ చేస్తారు. నమస్కారం అండి. గత నెలలో మనము ఏమేం చేసుకున్నామన్నది ఈసీసీ డే రోజు ఎలాంటి కార్యక్రమాలు ఫీల్డ్లో చేశారన్నది మనం ఒక్కసారి చూద్దాం. మీరందరూ బాగా చేసుంటారని మనం అనుకుంటున్నాము. ఎవరెవరు ఏం చేశారన్నది మాకు కొంతమంది పంపించారు కూడా. చూడటానికి చాలా ఆనందంగా ఉంది. మేము ప్రతి నెల చెప్తూనే ఉన్నాము, కుటుంబ సభ్యులను, పిల్లల సంరక్షకులను, మళ్ళీ సంఘంలో ఉన్న అందరినీ పిలవమని చెప్తున్నాము. మీకు ఈ నెల నుంచి యాడ్ అవుతున్న కొత్త వాళ్ళు ఒకరున్నారు. ఎవరో చెప్తారా? మీ గ్రామంలో ఉన్న మొదటి పౌరుడు, సర్పంచులు కూడా ఈ నెల యాడ్ అవుతారు, అవునా? సో ఇప్పటి నుంచి ప్రతి ఈసీసీ డేకి ముఖ్యమైన అతిథిగా మీరు వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా పిలవటం అలవాటు చేస్తే ప్రతి నెల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు.
సో పోయిన నెలలో మీరు ఏమేం చేశారన్నది చూసినప్పుడు మనకు డాన్స్ అండ్ స్పోర్ట్స్ థీమ్ ఉండింది. సో డాన్స్ అండ్ థీమ్కి సంబంధించి, స్పోర్ట్స్కి థీమ్కి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారన్నది మాకు వచ్చినటువంటివి కొన్ని క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాము. సో దాంట్లో మన గేమ్స్ ఏమేమి ఉన్నాయి, అందులో మంచి మంచి గేమ్స్ ఆడించాలని చెప్పాము. ఆ గేమ్స్లో కొన్ని పండ్ల కావిడి, అందుకోండి చూద్దాం, అవునా, ఇవన్నీ ఎలా చేశారో కొన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. స్క్రీన్ పైన చూపిస్తున్నది ఏం గేమో చెప్పండి గట్టిగా. చూడండి, అక్కడ ఆ పేరెంట్ ఎంత చక్కగా ఉత్సాహంగా ఎగిరెగిరి గెంతుతూ మరీ ఆడుతున్నారు. అందుకోండి చూద్దామన్నది పిల్లలే కాక పెద్దలు కూడా ఇంత ఉత్సాహంగా ఆడుతున్నారంటే పిల్లలకి ఇంకెంత ఉత్సాహం అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ మనకు పిల్లలు వేదిక పైన చక్కగా వారికి నేర్చుకున్న కార్యక్రమాలను, నేర్చుకున్న పాటలను షోకేజింగ్ చేస్తున్నారు. ఇక్కడ వారు మనకు పోయిన నెల మంచి మంచి పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో నెహ్రూ గురించి ఉన్నాయి, అవునా. సో అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకోమని చెప్పాము. సో ఎంతమంది ఇలాంటి పాటలన్నీ కూడా మనం అక్కడ వేదిక పైన చూపించారో చూద్దాం. చూడండి, అక్కడ ఎంతమంది చక్కగా పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు. పిల్లలు ఒక స్టేజ్ లాగా ఉండి మనకు ప్రైవేట్ స్కూల్కు ధీటుగా చేస్తున్నారు. అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, మంచి స్టేజ్ ఏర్పాటు చేశారు, వెనకాల ఒక చిన్న బ్యానర్ పెట్టారు. పేరెంట్స్ అందరూ కూడా ఎంత చక్కగా చూస్తున్నారు. మనకు ప్రైవేట్ స్కూల్కి ఏమి తారతమ్యం లేకుండా ఇలాంటి యాక్టివిటీ మీరు చేస్తున్న కొద్దీ పేరెంట్స్లో కూడా మా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందుతున్నాయి, అన్ని ఎదుగుదలకు సంబంధించినవి, అభివృద్ధి మైలురాళ్ళు మా పిల్లవాడికి జరుగుతాయనే భావన మీరు కలిగించాలి. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మీరు సమాజానికి దగ్గరగా అవుతారు, వాళ్ళని మీరు చేర్చుకోగలుగుతారు. ఈ నెలకు సంబంధించిన ఈసీసీ డే నిర్వహణ గురించి మనకి సాయి ప్రవీణ్ గారు ఇప్పుడు వివరిస్తారు. సో మనం ఎవ్రీ మంత్ మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో ఈసీసీ డే నిర్వహించేటప్పుడు అందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాలు మనం ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. సో ఫస్ట్ది ఏంటి? సో ముఖ్యమైన ఫస్ట్ విషయం ఏంటి అంటే ప్రతి నెల ఈసీసీ డేలో సో వెల్కమింగ్ చేయడం, స్వాగతం పలకడము తల్లిదండ్రులని పిల్లల ద్వారా. దాంతోపాటు లాస్ట్ మంత్ మనం కొన్ని హోంవర్క్ లాగా ఇచ్చాము పేరెంట్స్కి, ఇంటి వద్ద ఏమేం చేయాలి అని చెప్పి, వాటి గురించి మనం పునశ్చరణ చేయాలి. సో రెండవది, ఆ నెలలో పిల్లలు ఏ కృత్యాలు అయితే నేర్చుకున్నారో అవి పిల్లలు ప్రదర్శించేలాగా మనం ప్రోత్సహించాలి. సో మూడవది, టీచర్ ఆ నెలలో పిల్లలతో ఏ కృత్యాలు అయితే నిర్వహించారో వాటిని ఈసీసీ డే రోజున డెమాన్స్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నాలుగో విషయము, సో ఇప్పుడు ఈసీసీ డేకి వచ్చిన వాళ్ళు ఎంతసేపు టీచర్ చేసేది చూడడము, పిల్లలు చేసేది చూడడమే కాకుండా వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేసేలాగా మనం వారితో ఆటలు ఆడిపించమని చెప్పాము. ఒక మంత్లో మనం ఏం చేసాం, వాళ్ళతో మీ విలేజ్కి సంబంధించిన మ్యాప్ తయారు చేయమని చెప్పాము, కొంతమంది క్రియేటివ్ యాక్టివిటీస్ చేయించమని చెప్పాము. ఈ విధంగా ఈసీసీ డేలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు కూడా పిల్లలతో కలిసి ఆడుకునేలాగా మనం అవకాశాలు ఇచ్చేలాగా చూసాము. ఐదవది, ముఖ్యంగా మనం ప్రతి నెల ఈసీసీ డేలో వచ్చిన పార్టిసిపెంట్స్కి మన పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత గురించి ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడడం. ఎవరికైనా గుర్తుందా ఇప్పటివరకు ఏ టాపిక్స్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాము ఈసీసీ డేలో? రైట్. సో ఒకటి, మనం పాటల గురించి మాట్లాడాము, అభినయ గేయాలు, ఆటల గురించి మాట్లాడాము, దాంతోపాటు కథల గురించి మనం మాట్లాడుతూ వచ్చాము. ఇలా ప్రతి నెల ఒక అంశం గురించి మనం మాట్లాడుతూ కృత్యాలు చేశాము. ఇప్పుడు మనం ఈ డిసెంబర్ మంత్లో ఈసీసీ డేకి సంబంధించి ఒక థీమ్ అన్నది మనం ఇందాక మేడం చెప్పారు కదా, ఆ థీమ్ పేరు అంగన్వాడీ లర్నింగ్ మేళా. సో మేళా అంటే లర్నింగ్ మేళా అని వింటే ఏమనిపిస్తుంది మనకి? ఏదో ఒక ఫంక్షన్ లాగా లేదా ఒక సెలబ్రేషన్ లాగా మనకు అనిపిస్తుంది. సో అదేవిధంగా ఇందాక మనకు స్టార్టింగ్లో మేడం వాళ్ళు క్లియర్గా చెప్పినట్లు, సో వేరే స్కూల్స్లో యాన్యువల్ డేస్ అలాంటివి జరుగుతాయి. మనం కూడా మన అంగన్వాడీ సెంటర్లో ఇలాంటి లర్నింగ్ మేళా అన్నది ఒక ఫెస్టివ్ రూపంలో మన అంగన్వాడీలో చేసుకుంటే పిల్లలకి, కమ్యూనిటీకి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు లర్నింగ్ మేళా చేయడానికంటే ముందు ఫస్ట్గా చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకసారి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు రెగ్యులర్గా కనిపించే వాటికంటే ఇక్కడ రంగురంగుల చార్ట్స్ ఉన్నాయి, మనం మామిడి తోరణాలతో డెకరేట్ చేసాము, ఇక్కడ డిపార్ట్మెంట్ ఇచ్చిన కిట్ డిస్ప్లే చేసాము,
ఇక్కడ చూస్తే మనకి ఇలాంటి పపెట్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇక్కడ డిస్ప్లే చేసాము అంటే మనం కూడా లర్నింగ్ మేళాలో ఏం చేద్దామంటే, మేడం ఇందాక అన్నట్లు మనకి లర్నింగ్ మేళాలో ఒక విలేజ్లో 2 to 3 అంగన్వాడీ సెంటర్స్ అందరూ ఒక చోట ఒక ప్లేస్ ముందే డిసైడ్ చేసుకొని ఆ ప్లేస్లో ఇలా లర్నింగ్ మేళా రోజు ఇటువంటి టీఎల్ఎం మనం తయారు చేసుకున్న టీఎల్ఎం, పాటలకు సంబంధించినవి, కథలకు సంబంధించిన టీఎల్ఎం తయారు చేసుకున్నవి డిస్ప్లే చేసి, మన డిపార్ట్మెంట్ కూడా మనకి ఆట వస్తువులు ఇచ్చారు, స్పీకర్ ఇచ్చారు రీసెంట్గా. సో అటువంటి డిస్ప్లే చేయడం ద్వారా ఎటువంటి వస్తువులు, ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మనం తయారు చేసుకొని పిల్లలకు ఉపయోగిస్తున్నాము, ఎటువంటి ఆట వస్తువులు, ఎటువంటి సపోర్ట్ మన డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉంది, ఈ చిన్న విషయము అందరికీ కన్వే అయ్యేలాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ డిస్ప్లే అనేది తప్పకుండా అందరూ చేసుకోవాలి లర్నింగ్ మేళా రోజు. ఇది క్లియర్ కదా అందరికీ? ఈ 2-3 అంగన్వాడీ సెంటర్స్ ఒక దగ్గర చేయవలసిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఒకరు చేయడం కష్టం, నలుగురు కూడినప్పుడు మీ దగ్గర రిసోర్సెస్ ఎక్కువ అవుతాయి, మీరు డ్యూటీస్ పంచుకుంటారు. నేను పిఆర్ఎస్ని పిలుచుకొస్తాను, నేను ఇక్కడ వీళ్ళకి చెప్తాను, ఇక్కడ తను ఈ సెట్టింగ్ చేస్తుంది, నేను కొన్ని చార్ట్స్ తయారు చేస్తాను అని మీకు డ్యూటీస్లో కూడా అలాట్మెంట్ జరుగుతుంది, పని భారం తగ్గుతుంది. మళ్ళీ క్రౌడ్ అనేది మనకు పార్టిసిపేషన్ పెరుగుతుంది. మనకు పార్టిసిపేషన్ పెరిగినప్పుడు రీచ్ ఎక్కువైనప్పుడు మీరు వారికి చేరువైనట్లు లెక్క. కరెక్ట్. సో మనము స్టార్టింగ్ ఎలా చేస్తాము అంటే, మనకి ఇక్కడ ఎవ్రీ మంత్ మనకు ఒక టైం ఇచ్చుకుంటాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఈ విషయం గురించి మాట్లాడాలి, తర్వాత ఇంకొకటి మాట్లాడాలి అని చెప్పి. అట్లా మనం ఈ మంత్లో కూడా స్టార్టింగ్ వెల్కమింగ్ చేస్తూ వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే, ప్రతి నెల ఈసీసీ డేతో పాటు ఈ నెల ఈసీసీ డే స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే, ఈరోజు పిల్లలు గత 6 నెలలుగా వాళ్ళు ఏం నేర్చుకున్నారు అన్నది మన అందరి ముందు ప్రదర్శిస్తారు. పాటలు పాడచ్చు, కథలు చెప్పచ్చు, దాంతోపాటు రకరకాల క్రియేటివ్ యాక్టివిటీస్ డెమో చేయించవచ్చు. ఈ విధంగా ఈరోజు చేసే ఉద్దేశం గురించి మాట్లాడటము. దాంతోపాటు ఎవరైతే మనకి ఈసీసీ డేకి పార్టిసిపెంట్స్ వచ్చారో వారికి ఈ పిల్లల్ని మన అంగన్వాడీకి ఎందుకు పంపించాలి, దీని ప్రాముఖ్యత గురించి కూడా వారికి వివరించేలాగా ఈరోజు ఉద్దేశం ఇది అని వాళ్ళతో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో సింపుల్గా ఈరోజు లర్నింగ్ మేళా ఉద్దేశం ఏంటి అన్నది బ్రీఫ్గా వారితో మనం చర్చిస్తాము. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తే కూడా టైం ఉంది, ఏం యాక్టివిటీ ఉంది, తర్వాత ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్, బాధ్యత వహించేవారు అని కూడా మనకు పక్కన ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ ఏదైతే ప్లాన్ ఇక్కడ చూపిస్తుందో మీకు కూడా షేర్ చేస్తారు, అది క్లియర్గా చదువుకొని ఇలా సింపుల్ వాళ్ళకి అర్థమయ్యే పదాలలో మనం వారికి వివరిస్తాము. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు రెండో ముఖ్యమైన యాక్టివిటీ కదా. సో మనము 6 months నుంచి పిల్లలు ఏం నేర్చుకున్నారు, మీరు ఎటువంటి ఆటలు ఆడించారు, ఏమేం పాటలు పాడించారు, ఏమి కథలు మీరు పిల్లలకు చెప్పారు, ఒకసారి ఎవరన్నా నోట్ చేసుకోగలుగుతారా? జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆటలు, పాటలు, కథలు, క్రియేటివ్ యాక్టివిటీస్, శాస్త్రీయ పరిజ్ఞానము, పూర్వగణిత భావనలు, రకరకాల యాక్టివిటీస్ చేపిస్తున్నాం. సో ఇప్పుడు మనం ఒకసారి ఆ లిస్ట్ చూస్తే అరే ఇన్ని కృత్యాలు మనం పిల్లలతో చేపించామా అని మనకు అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మన లిస్ట్ కూడా చూద్దాం. ఇవన్నీ మన సిలబస్ బుక్లో ఉన్న యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ చూస్తే పాటలు, చలో చలో అంగన్వాడీ దగ్గర నుంచి మనము పిల్లలకి ఆల్ఫాబెట్కి సంబంధించి ఆటలు ఆడిపించాము, కళ్ళెందుకు ఉన్నవి పాటలు పాడిపించాము, చేతిలో కర్ర, సో బతుకమ్మకు సంబంధించిన పాట పాడుకున్నాము మనము, ఉగాది పండుగ వచ్చింది పాటలు, ఇలా ఇన్ని పాటలు మనం పిల్లలతో పాడించుకున్నాము. సో మనము ఈసీసీ డే రోజు ఎక్కడైతే 2 to 3 అంగన్వాడీ సెంటర్ ఒక చోట మర్జ్ అయ్యి చేస్తున్నాం కదా, ముందుగానే టీచర్స్ డిస్కస్ చేసుకొని ఏ పిల్లవాళ్ళు ఏ పాటలు పాడతారు అన్నది మీరు ముందుగానే డిస్కస్ చేసుకొని డెమో చేసేలాగా ప్లాన్ చేసుకోవడము. ఇవి పాటలు. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను సాయి గారు. ఏంటి అంటే, మనము ఈ టీఎల్ఎం ప్రిపేర్ చేసుకునే విషయంలో ఇప్పుడు మీకు ఎలా అయితే లిస్ట్ చేసి పెట్టామో పాటలన్నీ, ఆటలన్నీ, కార్యక్రమాలన్నీ, మీరు కూడా చక్కగా ఒక హాఫ్ చార్ట్ పైన ఎన్ని పాటలు నేర్పించామో ఆ హెడ్డింగ్స్ రాసేసి, ఎన్ని ఆటలు రాయించాము, అట్లా కృత్యం వారీగా ఎన్ని అనేది నేర్పించాము అనేది ప్రదర్శించడం ద్వారా వచ్చిన వారందరూ కూడా ఇన్ని నేర్పించామా 6 నెలల్లో, దాదాపు ఒక 24 పాటలు ఉన్నాయి, 20 సంఖ్యల్లో ఆటలు ఉన్నాయి, శాస్త్రీయ పరిజ్ఞానాలు మనకి 4-5 ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుస్తుంది, సమాజంలోని వారికి కూడా మీరు మన కమ్యూనిటీ వాళ్ళతోటి కూడా షేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతే కదండి? కరెక్ట్. సో అలా మనం లిస్ట్ లాగా రాసుకోవడము, అండ్ ఇలా డిస్ప్లే తప్పకుండా ఉంచుకోవడము,
అండ్ దాంతోపాటు ఆటలు కూడా మనము ఏవైతే చేపిస్తున్నామో ఆ ఆటలకు సంబంధించిన టీఎల్ఎం ముందుగానే రెడీగా పెట్టుకొని ఆ రోజు అందరి పిల్లలతో ఆటలు ఆడించేలాగా మనం ప్లాన్ చేసుకోవడము. వీటితో పాటు మన కథలు కూడా ఉన్నాయి. కొంతమంది పిల్లలతో కోడి కుందేలు కథ, మా పెరటి తోట, కోతి పాయసం, సీతాకోక చిలుక, ఇలా కథలు పిల్లలతో నాటకీకరణ చేసేలాగా మనం ప్రోత్సహించవచ్చు. కొన్ని కథలు టీచరు మౌఖికంగా పిల్లలకి కథ చెప్పేలాగా చెప్పొచ్చు. ఇంకొంతమంది అక్కడ మనకు చార్ట్స్ ఉన్నాయి వెనకాల, అలా చార్ట్ లాగా తయారు చేసుకొని కథ చెప్పేలాగా మనం ప్రోత్సహించుకోవాలి పిల్లలతో. సో ఇలా మనం ఒక యాక్టివిటీని రకరకాల విధంగా మనం చెబితే ఓకే, ఒక స్టోరీని టీచర్ కూర్చొని చెప్పడమే కాకుండా ఇలా పలు రకాలుగా చెబుతూ ఉంది అన్న ఆలోచన విధానం వచ్చిన పార్టిసిపెంట్స్కి వెళ్ళేలాగా ఉంటుందన్నమాట. వీటితో పాటు మన దగ్గర 4+ పిల్లలు, అలా ఆ పిల్లలతో కూడా మన పూర్వగణిత భావనలలో పిల్లలకి అంకెలు పరిచయం చేయడము, దాంతోపాటు పిల్లలకి పూర్వ పఠన పూర్వ లిఖిత నైపుణ్యాలలో భాగంగా పిల్లలకి అక్షరాలు పరిచయం చేయడం, అటువంటి కృత్యాలు కూడా మనం చేసాం. మనము ఈ ఈసీసీ లెర్నింగ్ మేళా రోజు ఇలా 4+ పిల్లల్ని వాళ్ళు కూడా అక్షరాలు గుర్తుపట్టేలాగా, అంకెలు గుర్తుపట్టేలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా చేయించవచ్చు. చెప్తే తీస్తాం, తీస్తే చెప్తాం, నానేస్తాం, ఇటువంటి తంబోలా ఆట, ఇటువంటి కృత్యాలు చేయించడం వల్ల ఓకే, మా సెంటర్లో వచ్చే పిల్లలు ఆటలు ఆడుతున్నారు, కథలు చెబుతున్నారు, ఇతరులతో కలిసి మాట్లాడుతున్నారు, వస్తువులు పంచుకుంటున్నారు, వీటితో పాటు అంకెలు గుర్తుపడుతున్నారు, అంకెలకు సంబంధించిన పాటలు పాడుతున్నారు, అక్షరాలు గుర్తుపడుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం చేయడం వల్ల కమ్యూనిటీలో కూడా ఒక పాజిటివ్ ఆలోచన విధానం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంగన్వాడీలో ఇటువంటి విషయాలు చేస్తారు అని చెప్పి. కాబట్టి ఈ విధంగా మనం పిల్లలతో పాటలు, ఆటలు, కథలు, పూర్వగణిత భావనలు, తర్వాత పూర్వ పఠన పూర్వ లిఖిత నైపుణ్యాలు ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు, సో ఇటువంటి కృత్యాలు మనం చేయించుకోవాలి. క్లియరా? మోస్ట్లీ పేరెంట్స్కి ఏమనుకుంటారంటే అంగన్వాడిలో నా పిల్లవాడిని పంపితే ఓన్లీ కథలు చెప్పి ఏదో కాలక్షేపం వరకే జరుగుతుంది. వారికి మెయిన్గా కావాల్సి నా పిల్లవాడు రాయగలుగుతాడా, లేకపోతే నా పిల్లవాడు ఏమైనా నేర్చుకుంటున్నాడా, లిఖితపూర్వకంగా ఏమైనా నేర్చుకుంటున్నాడా అన్నదానికి ఈ 4+ పిల్లల చేత ఈ పూర్వ పఠన పూర్వలిఖిత నైపుణ్యాలను ప్రదర్శింపజేస్తే వారికి కూడా సంతోషం కలుగుతుంది. వారు అల్టిమేట్గా గోల్ అనుకునేది ప్రైవేట్ స్కూల్కి ఇదే. సో చాలా బాగా వివరించారు మీరిద్దరూను. ఇక్కడ మేము చెప్పాలి అనుకుంది ఏంటంటే ఇదంతా కూడా మనం ఏం అచీవ్ చేస్తామో, మన ముఖ్యోద్దేశం ఏంటి అని తెలియజేయడము, దీనికి గాను ఏం కృత్యాలు చేయాలి అనేది కూడా మనకి వివరించారు. సో మనం దానిపైన కూడా దృష్టి పెట్టాలి. ఒక పాట రాసినటువంటి చార్ట్ని టీచర్ ఇలా పట్టుకుంటే ఒక పిల్లవాడు వచ్చి దాన్ని చూసి పాట పాడడము, యాక్షన్ సాంగ్. కథకు సంబంధించిన చార్ట్ పట్టుకోవడము టీచరు, లేదా ఎవరైనా వేరొక చైల్డ్ వచ్చి పట్టుకుంటే మరొక చైల్డ్ వచ్చి ఆ కథని బొమ్మలు చూస్తూ చెప్పడము, 2 ఫ్లాష్ కార్డ్స్ పట్టుకున్నప్పుడు పిల్లలు వచ్చి వివరించడము, ఇలాంటి కృత్యాలని మనం ప్లాన్ చేసుకోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశము. సో డిస్ప్లే ఆఫ్ మెటీరియల్ ఉండాలి, దాన్ని వివరించడం అనేది కూడా ప్రతి పిల్లవాడు కూడా ప్రతి యాక్టివిటీలో టేక్ పార్ట్ అయ్యేలాగా చేయడం ముఖ్య ఉద్దేశం. అలాగే తల్లిదండ్రుల్ని కూడా వివిధమైనటువంటి ఆటల్లో కృత్యాల్లో కూడా చేయించాలి. యాన్యువల్ డే అన్నప్పుడు కేవలం పిల్లలు చేసేదే చూస్తాము, కానీ మన అంగన్వాడీలోని ప్రత్యేకత ఏంటంటే తల్లిదండ్రులను కూడా మనము భాగస్వామ్యులను చేస్తాము. ఇందుకు గాను కొద్దిమంది తల్లిదండ్రులను ముందుగానే ఎంచుకొని వారి చేత చేయించేటువంటి ఆటలు వారి చేత చేయించడానికి ముందుగా సంసిద్ధులను చేయడం. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ముఖ్యమైన అంశం ఏమనుకున్నాము, ఈ నెలకు సంబంధించింది అంగన్వాడీ లెర్నింగ్ మేళా. దీంట్లో కళాకారులు, ఆర్టిసన్స్ పార్టిసిపేషన్. సో ముఖ్య అతిథులు లేదా ముఖ్యమైన పార్టిసిపెంట్స్ ఎవరుంటారు అంటే కొద్దిమంది మన గ్రామాల్లో మంచిగా ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు ఉంటారు, మరి కొంతమంది ఈ కళాజాత చేసేవాళ్ళు ఉంటారు, ఇంకొంచెం మంది జానపద నృత్యాలు కానీ పాటలు కానీ పాడేవాళ్ళు, మనకి ప్రత్యేకమైన ఒక కమ్యూనిటీ కానీ ఒక ప్రొఫెషనల్ వాళ్ళు కానీ ఉంటారు. అలాగే కొన్ని గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి స్పెసిఫిక్గా కళాజాత కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా మనం పిలుచుకోవచ్చు. అలాగే ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్ గారిని కోట్ వేసుకొని రమ్మనడం, పోలీస్ గారిని యూనిఫామ్లో రమ్మనడము, అలాగే వృత్తి వారులందరినీ కూడా సాధ్యమైనంత వరకు వారి ఏదైతే ప్రత్యేకతలు ఉంటాయో దాంతో డ్రెస్అప్ అయ్యి వచ్చే విధంగా ఉండడం వలన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఏంటి అనేది కూడా తెలుస్తుందన్నమాట. వీళ్ళందరినీ అది యూనిఫామ్లో చూసినప్పుడు ఇట్స్ అ లెర్నింగ్ థింగ్. మనకి
కమ్యూనిటీ హెల్పర్స్ అనే వాళ్ళని పిల్లలు చూసి నేర్చుకుంటారు. వారందరూ వచ్చేసి ఒక నిమిషం పిల్లల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడడం ద్వారా ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఇది పోలీస్ స్టేషన్, హాస్పిటల్కి ఇలా అనారోగ్యంలో ఉన్నప్పుడు వస్తారు, అట్లా ఒక్కొక్క సెంటెన్స్ మాట్లాడించినా, ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడించినా కూడా పిల్లలు ఎంతో నేర్చుకున్న వాళ్ళు అవుతారు. తర్వాత కళాకృతులు చేసేవాళ్ళు, కొద్దిమంది కార్పెంటర్స్ ఉంటారు, అంటే మనకి చెక్క పని చేసేవారు, పాటర్స్ ఉంటారు, అంటే కుండ పని చేసేవాళ్ళు, కుండల తయారీదారులు ఉంటారు. అట్లా వివిధమైన నైపుణ్యాలు వారి యొక్క వృత్తి చేసేవాళ్ళు, వృత్తి పనుల వాళ్ళు ఉంటారు. సో వారిని కూడా మీరు ఆహ్వానించినట్లయితే ముందుగా వారికి ఎవరెవరు వస్తారు, మీరు ప్రతి ఒక్కరిని కూడా కనుక్కోండి. ఎవరెవరు ఈ కృత్యానికి, ఈ పర్టికులర్ మేళాకు వస్తున్నారో ఆహ్వానించండి, వారి యొక్క సమ్మతిని పొందండి. దానితో పాటుగా ఉదాహరణకి కుమ్మరి వాళ్ళని మనం పిలిచినప్పుడు వారు కుండలు చేసేవారు కదా, మట్టి బొమ్మల్ని తయారు చేయమనండి. వీలవుతే ఎలా చేస్తారో తయారీ విధానాన్ని కూడా వాళ్ళకి పిల్లలకు వచ్చి ప్రదర్శన చేయించడం చేయొచ్చు. లేదా ప్రతి ఒక్కరికి ఒక మట్టితో చేసినటువంటి బొమ్మల్ని తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి ఇస్తూ, ప్రతి పిల్లలకి ఇస్తూ ఏ విధంగా చేస్తారో వివరించమనండి. అలాగే కార్పెంటర్స్ ఉంటే చెక్క బొమ్మలు ఏదైనా చేసి ఇస్తారేమో చూడండి. దర్జీ ఉన్నప్పుడు, టైలర్ ఉన్నారనుకోండి, మిగిలిపోయిన బట్టతో ఏదైనా ఒక బొమ్మ కుట్టించి పిల్లలకి ఇమ్మనండి. వారు చేసే విషయాలను కూడా ప్రదర్శన చేయమనండి. ఇది కేవలం పిల్లలకి మాత్రమే ప్రదర్శనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన రోజు కాదు, కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన రోజు. కమ్యూనిటీలోని ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి వారి యొక్క నైపుణ్యం ఏంటి అనేసి పిల్లలకి తెలియచేసే రోజు. సో కాబట్టి ఈ ఈసీసీ డేని ఎంత ప్రత్యేకంగా మలుచుకోవచ్చు అనేది మీరు బాగా ఆలోచించండి. ముందస్తుగానే ప్రతి వారిని సంప్రదించండి, వారి సమ్మతిని తీసుకోండి. ఎవరైనా ఇలాగే డ్రాయింగ్, పెయింటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు వచ్చి కేంద్రంలో వాళ్ళని కూడా వారి ప్రదర్శన చేయించమనండి. పిల్లలకి ఒక బొమ్మని డ్రా చేసేసి వాళ్ళతో కలరింగ్ చేయించమనండి. కేవలం పార్టిసిపెంట్స్ ప్రొఫెషనల్సే లేకపోయినా కూడా ప్రతి ఒక్కరిని వచ్చి పిల్లలకి ఏ విధంగా ఎంగేజ్ చేయొచ్చు ఒక 5 నిమిషాల పాటు, అట్లాంటి అవకాశాన్ని కల్పించండి. దీనికి గాను మనం టైంని డివైడ్ చేసుకొని ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలి అనేది మనం ప్రదర్శించుకుంటూ, గమనించుకుంటూ ముందుకు సాగాలి. ఈ విధంగా ఈసీసీఈ డేని అంగన్వాడీ లెర్నింగ్ మేళా లాగా చాలా వైబ్రెంట్గా అందరూ కూడా నేర్చుకునే అవకాశం కల్పించేలాగా, వారి యొక్క కళను ప్రదర్శించే వేదికలాగా, కమ్యూనిటీలో అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యత వారికి తెలిసేలాగా మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం స్లైడ్లో చూసినట్టయితే ఇది మనకి మళ్ళీ మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో నైపుణ్యాలని అవన్నీ కూడా ప్రదర్శించే ఒక వేదిక ఈ ఈసీసీ డే. చూశారు కదా, ఇక్కడ ఏం చేయాలి అంటే తల్లిదండ్రులతోటి కూడా మనం ఆట ఆడించాలన్నారు. ఈ యొక్క ఈసీసీ డే యొక్క ముఖ్యోద్దేశం ఏంటి అనంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్, టీచర్ పార్టిసిపేషన్, పిల్లల పార్టిసిపేషన్ వీరందరిది. అది అయిపోయిన తర్వాత ఎవరెవరైతే పాల్గొన్నారో ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళల్లో ముందుగా లిస్ట్ చేసుకున్న వారికి మీరు కొంచెం మాకు ఆ రోజు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, లేదా మీ అభిప్రాయాలు చెప్పాలి అని ముందుగానే మనం లిస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎలా అయితే యాన్యువల్ డేని మనం టైం ప్రకారంగా ముందు ఎవరు, తర్వాత ఏంటి, ఏ విధంగా లిస్ట్ చేస్తామో ఆ విధంగా పెట్టుకుంటూ చివరిగా తల్లిదండ్రుల నుంచి కూడా వారి యొక్క అభిప్రాయం ఇవ్వడానికి పిలిచాలి. చివరిగా మనం కూడా, మన అంగన్వాడీ టీచర్ కూడా తన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి, అంటే ధన్యవాదాలు తెలియచేయాలి. అది ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఒక్కసారి ప్రవీణ్ గారు. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఈ రోజు మొత్తం యాక్టివిటీస్ టీచరు, పిల్లలు, కమ్యూనిటీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత సో చివరిగా మనం మాట్లాడేటప్పుడు అది ఎలా ఉందంటే డిస్కషన్ ఓరియంటెడ్గా టీచర్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడగలగాలి. అందులో ఇలా సింపుల్ క్వశ్చన్స్ అడగచ్చు. అమ్మ, మీరు మార్నింగ్ నుంచి వచ్చారు కదా, మీరు కూడా పిల్లలతో పాటు ఆటలు ఆడారు, మీరు కూడా కథలు చెప్పారు, మీరు కూడా పిల్లలతో కూర్చొని కొన్ని క్రియేటివ్ యాక్టివిటీస్ చేశారు, మీకు ఎలా అనిపించింది? ప్రతి నెల మీరు వస్తున్నారు అంగన్వాడీ సెంటర్కి, ఈ విధంగా పిల్లలు ఇటువంటి కృత్యాలలో ఆడుకుంటూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే మీకు ఎలా అనిపించింది చూస్తే? ఇటువంటి సింపుల్ చిన్న క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళ నుంచి సమాధానాలు మనం సేకరించి కదా. సో పిల్లలని మనం ప్రతి నెల రెగ్యులర్గా అంగన్వాడీకి పంపించడం ద్వారా పిల్లలు సమగ్ర అభివృద్ధి జరగడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా తయారవుతుంది మన అంగన్వాడీ సెంటర్. వాళ్ళకి మనం చదువుతో పాటు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా పెడుతూ ఉన్నాం.
ఇప్పుడు మన విలేజ్లో ఇలా అంగన్వాడీ సెంటర్ పిల్లల అభివృద్ధికి ఈ విధంగా అవకాశాలు కల్పిస్తున్నాము. మరి ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న అంగన్వాడీ సెంటర్లో పిల్లలని ఎన్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మనం యాజ్ ఎ టీచర్గా మేము మీ ఇంటికి వస్తున్నాము ఎన్రోల్ చేసుకోవడానికి సంబంధించి, సో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. అయితే ఇటువంటి డెవలప్మెంట్ పిల్లలకు జరుగుతుందని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి మన అంగన్వాడీ సెంటర్లో మన విలేజ్లో 3 to 5 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు మన అంగన్వాడీ సెంటర్లో ఎన్రోల్ అవ్వడం కోసము మీ అందరూ కలిసి మాకు సహకరించండి. మనం అందరము కలిసి మన అంగన్వాడీ సెంటర్లో ఎటువంటి పిల్లలు విషయాలు నేర్చుకుంటున్నారు, ఇవి ఏ విధంగా పిల్లల అభివృద్ధికి దోహదపడుతున్నాయి, ఈ విషయాలు మీరు కూడా తెలుసుకున్నారు కదా. ఈ తెలుసుకున్న విషయాలు మన గ్రామంలో మన విలేజ్లో ఉన్న మిగతా తల్లిదండ్రులకి కమ్యూనిటీ మెంబర్స్కి చేరవేద్దాం. ఇలా చేరవేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనం అంగన్వాడీ అంటే ఏంటి, ఏం జరుగుతాయి అన్న విషయాలు వాళ్ళకి తెలియడం ద్వారా వాళ్ళు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ ఎన్రోల్మెంట్ జరగడం కోసము, దాంతోపాటు ఆల్రెడీ ఎన్రోల్ అయిన పిల్లలు రెగ్యులర్గా అంగన్వాడీ సెంటర్కి వచ్చేలాగా అవకాశం ఉంటుంది కదా. సో ఈ విధంగా మన విలేజ్లో ఉన్న మీరందరూ మనం అందరము కలిసి మన అంగన్వాడీలో పిల్లల్ని జాయిన్ చేసే రెస్పాన్సిబుల్గా మనం అందరం కలిసి పిల్లల అభివృద్ధి కోసం దోహదపడదాము. ఇటువంటి చిన్న చిన్న మాటలతో మాట్లాడి సో లాస్ట్లో మనం ఈరోజు ఏదైతే మన లర్నింగ్ మేళా ఈవెంట్కి వచ్చారో మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అని చెప్పి ఇలా సింపుల్గా మనం క్లోజ్ చేయొచ్చు. అయితే మీరు ఎలా మాట్లాడాలి, ఎటువంటి విషయాలు మనం ఇందులో మాట్లాడితే పిల్లల ఎన్రోల్మెంట్ కోసము లేదా పిల్లల అభివృద్ధి కోసము కమ్యూనిటీకి కన్వే చేయగలుగుతామన్న విషయాలు మనకి త్రూ వాట్సాప్ ఈ మంత్ ప్లాన్ షేర్ చేస్తారు. దాని ప్రకారం మనం మాట్లాడదాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వారి బాధ్యతగా మీరు చెప్పాల్సిన ఉద్దేశం ఉంది. ఇక్కడ సమాజంలో ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా అంగన్వాడీకి చేరవేయడానికి, మన దగ్గర ఎన్రోల్ చేయడానికి మీ బాధ్యత అన్నట్టుగా వారి చేత మనము ఒప్పించగలిగేటట్టు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతులు అయితే మన అంగన్వాడీలో చాలా మంచిగా జరుగుతుంది. సో ఇప్పుడు మనకి స్వయం సహాయక గ్రూప్స్ ఉన్నాయి, బృందాల వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇన్వాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఈసీసీ డేని చాలా వైబ్రెంట్గా, వైవిధ్యంగా అందరూ పార్టిసిపేట్ చేసేలాగా చేస్తూ విజయవంతంగా ఈ సంవత్సరాన్ని ముగించాలి. సో ఇది ఈసీసీ డే గురించి. సో ఈ నెల నుంచి మనం ప్రత్యేకంగా 2వ అంశం కూడా చేరుస్తున్నామని మీకు చెప్పాం కదా. దాంట్లో భాగంగా రాబోయే నెలలో మనం నిర్వహించుకోబోయేటువంటి కృత్యాలని ఒక్కసారి మీకు తెలియజేస్తూ వాటిపైన ఓరియంటేషన్ ఇవ్వడానికి జరుగుతుంది ఇప్పుడు. సో రాబోయే నెల కొత్త సంవత్సరం జనవరి నెలలో మనకున్నటువంటి అంశాలేంటి, మనం ఏ వాచకం వాడతామో, అందులో ఏ కృత్యాలు ఉంటాయి అనేది ఒక్కసారి మన టీం అందరం కలిసి కూడా వివరించబోతున్నాము. మనకు ప్రియదర్శినిలో ఎన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసును. 3 ఇచ్చాము. 2 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు మీరు. ఈ డిసెంబర్తో మనకు 2 పుస్తకాలు అయిపోతాయి. సో మీకు అందరికీ ఒక పెద్ద క్లాప్స్ మా వైపు నుంచి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 6 months ఆఫ్ సిలబస్ మీరు అందరూ కూడా. ఇప్పుడు మేడం చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్కి మీరు కొత్త సంవత్సరంలోకి అడిగెడుతున్నప్పుడు కొత్త బుక్ స్టార్ట్ చేస్తారు. ఇదే ఉంది కదా మీరు అందరి దగ్గర. ఓకే, ఇది ప్రియదర్శిని 3వది టర్మ్ బుక్ అనమాట. సో ఇందులో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్నాయండి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు సిలబస్ ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. సో మనం జనవరి సిలబస్ చూపించినప్పుడు జనవరి సిలబస్లో ఏమేమి ఉన్నాయన్నది మనకు థీమ్స్ వచ్చేసి జనవరికి జంతువులు, పక్షులు. అవునా, మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మనకు ఈసారి వచ్చిన సిలబస్ థీమ్ వచ్చేసి జంతువులు మరియు పక్షులు. సో ఇందులో మనకు ఏమేమి ఉన్నాయి కార్యక్రమాలు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో పక్షుల గురించి ఏమేమి తెలుసుకుంటారు పిల్లలు, జంతువుల గురించి ఏమేమి తెలుసుకుంటారు, రకరకాల జంతువుల గురించి తెలుసుకుంటారు, రకరకాల పక్షుల గురించి తెలుసుకుంటారు, వాటి శరీర భాగాల గురించి తెలుసుకుంటారు, మళ్ళీ జంతువుల్లో ఎన్ని రకాలు, వాటి ఉపయోగాలు ఏంటని తెలుసుకుంటారు. దాంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి, నీటిలో ఉండే జంతువులు ఉంటాయి. అలాంటి రకరకాల జంతువుల గురించి, పక్షుల్లో కూడా రకరకాల పక్షులు ఉంటాయి. పక్షులు గాలిలో ఎగిరేవి, నేలపై ఉండేవి, ఇలాంటి రకరకాల పక్షుల గురించి, జంతువుల గురించి, వాటి ఉపయోగాల గురించి, వాటిల్లో రకాల గురించి అన్నీ కూడా మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. ఒకసారి స్క్రీన్ పైన చూసినప్పుడు మనకు జనవరి కార్యక్రమాల్లో ముందుగా మనకు చెప్పుకున్నట్టు ప్రతి నెలలో ఉన్నట్టే
మంచి అలవాట్లు. దాని తర్వాత మంచి అలవాట్లో ప్లీజ్ చెప్పటం, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చేతిని అడ్డుని పెట్టుకోవటం. ఇది ప్రతి నెల మనకు 2 మంచి అలవాట్లు ఉంటాయి. అలాగే ఈ నెల కూడా 2 మంచి అలవాట్లు. దాని తర్వాత సంభాషణ అంశంలో మనం చెప్పుకున్నట్టు ఇందాక జంతువులు పక్షుల గురించి మీరు దీనికి కావలసినవన్నీ కూడా ముందు రోజు చూసుకొని TLM అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు కావాల్సిన రేపు ఏమేమి చెప్తామో ముందు రోజు సిద్ధం చేసుకొని ఉంచుకోండి. దాని తర్వాత పాటలు ఈ నెలలో ఏమేమి ఉన్నాయి మనం చెప్పుకుంటాంగా మన థీమ్లో ఉన్నవే మనకు మోస్ట్లీ పాటలలో ఉంటాయి. సో ఈ నెలలో మనకు జంతువులకు సంబంధించిన పాటలు ఉంటాయి, పక్షులకు సంబంధించిన పాటలు ఉంటాయి. సో బల్ల కింద నల్లపిల్లి, ఈవా పెయింటింగ్, చెట్టు మీద కాకమ్మ, ఈ 4 పాటలు ఉన్నాయి. ఒక్కసారి మీరు మొత్తం పుస్తకం ముందు పెట్టుకొని వచ్చే నెల సిలబస్ ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఈ సెక్టార్ మీటింగ్లో సూపర్వైజర్స్తో కలిసి ఏమేమి డౌట్లు ఉన్నా, మీకు ఏదైనా తెలియకపోయినా మీ సహచరులతో కూర్చొని డిస్కస్ చేసుకొని తెలుసుకోండి. ఏది ఎలా చెప్పాలి, ఏదైనా అర్థం కానిదుంటే మీ పియర్ గ్రూప్ అంటే మీ సహచరులతో డిస్కస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ సూపర్వైజర్ గారితో CDPO గారితో డిస్కస్ చేసుకొని నెక్స్ట్ మంత్ కోసం ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత పూర్వగణిత భావనలలో కూడా అంకెలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని మనం ఇవ్వడం జరిగింది. తర్వాత శాస్త్రీయ పరిజ్ఞానంలో మనం ఇక్కడ మ్యాజిక్ మిల్క్, ఇది కొత్తగా ఉంది, మీరు మరీ చూసి నేర్చుకోవాల్సినది. మళ్ళీ ముందుగా ఒక రిహార్సల్ చేయాల్సిందే, ఖచ్చితంగా రిహార్సల్ చేసుకొని ప్రిపేర్డ్నెస్తో వెళ్ళండి. దాని తర్వాత భూతద్దంలో చిన్న వస్తువులు పురుగులు చూపించి పిల్లలకు భూతద్దం ఇంపార్టెన్స్ ఏంటి, అసలు దాని ద్వారా ఉపయోగం ఏంటి అన్నది పిల్లలకు తెలిసేలా ఈ శాస్త్రీయ పరిజ్ఞానంలో ఉపయోగం. సో నెక్స్ట్ వచ్చేసి ఆటలు ఏమేమి ఉన్నాయి. సో ఆటల్లో కూడా మనము జంతువులకు సంబంధించి ఏమైనా ఆట పెట్టుకున్నామా అంటే కాకి కప్పగెంతులు, తర్వాత అవరోధాలు దాటడం, దాని తర్వాత గ్రద్ద కోడిపిల్ల, ఇవన్నీ కూడా 4 ఆటల్లో ఖచ్చితంగా పిల్లలు ఎంజాయ్ చేసేవి. సో ఇవన్నీ కూడా ఎలా చేయాలి అన్నది మీరు ముందుగా చూసుకొని పిల్లల చేత దానికి కావాల్సిన ఏమైనా వస్తువులు ఉంటే అవన్నీ ముందు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత కథలు ఏమేమి ఉన్నాయి ఈ నెలలో అంటే నక్క కొంగ, 3 పిట్టల కథ. సో దీనికి సంబంధించిన స్టోరీ బుక్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర తీసి పెట్టుకోండి, వెతకండి. ఎక్కడో లోపల ఎక్కడైనా పెట్టుంటే బయటికి తీయండి, లేకపోతే మీరు తయారు చేసుకోవాల్సిన బాధ్యత, తయారు చేసుకొని పెట్టుకోండి. సో ఆ 15 రోజులకు ఏ కథ వస్తుందో అది ముందు చూసుకొని ముందు తయారు చేసి పెట్టుకోండి. దానికోసం మీరు స్టిక్ పపెట్స్ చేసుకుంటారా, ఫ్లాష్ కార్డ్ చేసుకుంటారా, అది మీకు దగ్గరలో ఉన్న రిసోర్సెస్ని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత భాషా పరిచయంలో మనకు ఏమేమి అక్షరాలు ఉన్నాయని చూడండి. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ అంశం వచ్చేసి సృజనాత్మకత అంశంలో కూడా కాగితాలు అతికించడము, తర్వాత మ్యూజిక్ అండ్ మూమెంట్లోకి వచ్చేసి మిగతా అంశాలు ఆకారాలపై రాళ్ళు పెట్టడము, ఇవన్నీ కూడా పిల్లల్లో క్రియేటివిటీని వెలికి తీసేవి. సో పిల్లల్లో ఈ ఆకారాలపై రాళ్ళు పెట్టడం, వాళ్ళల్లో సూక్ష్మ కండరాల ఇలాంటివన్నీ కూడా మీరు కరెక్ట్గా చేసినప్పుడే, ఆటలు ఆడించినప్పుడే వాళ్ళల్లో ఒకరికొకరు సహకరించడం కానీ లేకపోతే సమన్వయము, ఇలాంటి నైపుణ్యాలన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో అలవర్చిన వాళ్ళు అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఇచ్చారండి. నెక్స్ట్ చూసారా, ఇది కూడా చూడాలి. సో మనం ప్రతి మంత్కి కూడా సంభాషణ మన పిల్లలతో చేస్తాం. సంభాషణకు సంబంధించి మన ఇక్కడ వెబ్ లాగా ఒకటి కనిపిస్తుంది, అందరు చూస్తున్నారా? సిలబస్ బుక్లో ఈ వెబ్ అన్నది ఎందుకు ఇచ్చామనుకుంటున్నారు? దీనివల్ల ఏం ఉపయోగం మీకు పిల్లలతో యాక్టివిటీస్ చేయడానికి? కరెక్ట్. సో వెబ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలతో నేను సంభాషణ చేసేటప్పుడు అంటే జంతువులు కదా, నాకు తెలియందా జంతువులు ఎక్కడ ఉంటాయి, జంతువులు ఏం చేస్తాయి, రకరకాల విషయాలు ఒకటేసారి మాట్లాడకుండా జంతువుల గురించి నేను ఏ విషయాలు మాట్లాడాలని చెప్పి ఒక ఆర్డర్లో ఇందులో మనకు ఉంటుంది. సో ఆ స్క్రీన్ మీద ఇక్కడ మీరు చూస్తే జంతువుల పేర్లు, అవి ఎక్కడ ఉంటాయి, వాటి ఉపయోగాలు ఉన్నాయి, అవి ఏం ఫుడ్, ఎటువంటి ఆహారం తింటాయి, దాంతోపాటు వాటి భాగాలు, వాటి లక్షణాలు. సో ఇలా సింపుల్ విషయాలు ఇందులో మనకి కనిపిస్తున్నాయి. ఒకసారి చూస్తారా? కరెక్ట్. అంటే మనం ఏదైతే కృత్యాలని మనం చేయించాలో దాన్ని వివరంగా ఏ హెడ్డింగ్స్ కింద ఇవ్వాలి, ఏ విధంగా మనం వివరించాలి అనేది ఈ వెబ్లో మనం నేర్చుకుంటాం. అంతే కదండి? కరెక్ట్.
అండ్ నెక్స్ట్ ఇంకొక మంత్ వెబ్ మనకి ఏముంది, జంతువులు. ఇంకొకటి మంత్ థీమ్ మేడం ఇప్పుడే చెప్పారు, స్క్రీన్ పైన రాకముందే చెప్పారు. రైట్. సో ఇంకొక అంశము పక్షులు. సో మాట్లాడేటప్పుడు మనం పిల్లలతో మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా, సింపుల్ టు కాంప్లెక్స్. అంటే సులభమైన విషయాల ద్వారా పిల్లలకి కొంచెం కఠినమైన విషయాలతో యాక్టివిటీస్ చేపిస్తాము, సంభాషణ ఏదైనా సరే. సో పక్షుల గురించి కూడా మనం సింపుల్ టు కాంప్లెక్స్గా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏ హెడ్డింగ్ మీద మనం మాట్లాడచ్చు అన్నది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది అనమాట. ఓకే. సో ఇట్లా సంభాషణ చేసేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, వెబ్లో ఉన్న అంశాలు క్లియర్గా అర్థం చేసుకొని దాని ప్రకారం మన వీక్లీ ప్లాన్ ప్రకారం సంభాషణ చేయడము. సంభాషణ చేసేటప్పుడు నిజమైన వస్తువులు దొరికితే తీసుకొని వస్తాం. అఫ్ కోర్స్ జంతువులు, పక్షులు నిజమైన మనం తీసుకొని రాలేం కాబట్టి మనం అంగన్వాడీ దగ్గర కనిపించే వస్తువులతో, జంతువులతో మనం మాట్లాడచ్చు. ఓకే. ఇక్కడ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఏమనంటే ఇప్పుడు మనకి పక్షులు, జంతువులు ఏదైతే మనకి ఇక్కడ వెబ్ ఇచ్చాం కదండి, అది అన్ని అంశానికి సంబంధించిన ప్రతిదీ ఒకే రోజు మాట్లాడలేం కాబట్టి ఏ రోజు ఏది మాట్లాడాలనేది హెడ్డింగ్ తీసుకున్నప్పుడు మన కరికులం పుస్తకంలో ఈ రోజు ఈ విషయం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ వెబ్ సహాయం కూడా తీసుకొని చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు మేడం గారు కానీ మీరు కానీ చెప్పినట్టుగా కావాల్సిన వస్తువులను పెట్టుకోవచ్చు. ఒక జూ అరేంజ్ చేసుకోవచ్చు వచ్చే నెల. అంటే వినూత్నంగా మన కరికులంలో ఇచ్చిన దాన్నే ఇంకొంచెం బాగా చెప్పుకునేలాగా ప్రతి ఒక్కరు క్రియేటివిటీ యూజ్ చేస్తూ చేస్తాం కదా. ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగా నియర్ బై ఉండేటువంటి జంతువులు చెప్పడము, ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించడంతో పాటు ఏదైనా చిన్న జూ లాంటిది చాలా మందిని చూసాం. మన అంగన్వాడీ టీచర్స్ కూడా చాలా మంది వారి వారి కేంద్రాల్లో అరేంజ్ చేస్తూ ఉంటారు. సో అటువంటివి కూడా మీరు చేసుకునేటువంటి ఒక మంచి అవకాశం ఉంది ఈ టాపిక్స్లో. అండ్ వీటితో పాటు మనం ఇగో ఇలా ఇదేం తెలుసు అందరికి, అందరి ఫేవరెట్ కోతి భావన, చింటూ అంటారు, కోతిబావ అంటారు, ఇంకొంతమంది జున్ను అంటారు. సో రకరకాల పేర్లు పెట్టుకొని పిలుస్తాం కదా. ఇవి యూజ్ చేసి పిల్లలతో మనం సంభాషణ చేస్తాము, మంచి అలవాట్ల గురించి మాట్లాడుతూ వస్తాము. సో ఇలా వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లలతో యాక్టివిటీ చేసేటప్పుడు. అంటే టీఎల్ఎం అన్నాం కదా ఇందాక, మనం ఇటువంటి టీఎల్ఎం యూజ్ చేసుకోవడము. ఇలా డిపార్ట్మెంట్ ఇచ్చిన వాటితో పాటు చాలా మంది టీచర్స్ టీఎల్ఎం ఇక్కడ చూసినట్లుగా చార్ట్స్ తయారు చేసుకున్నాం. అదేవిధంగా ఇందాక మనకు పాటలు చెప్పుకున్నాం కదా, బల్ల కింద నల్లపిల్లి, చెట్టు మీద కాకమ్మ. సో ఈ పాటలకు సంబంధించి ఇలా సింపుల్ చార్ట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేలో ఉన్నట్లు ఏదైతే ఒక లైన్ పాడతామో దానికి తగ్గట్టుగా మనం పక్కన ఒక ఇమేజ్ అన్నది పెడతాము. దీని ద్వారా పిల్లలకి రైమ్స్ చదివేటప్పుడు ఎడం నుంచి కుడికి చదవాలి, పైనుంచి కిందికి చదవాలి. ఇటువంటి చిన్న చిన్న పూర్వ పఠన నైపుణ్యాలు పెంపొందించడానికి కూడా ఈ రైమ్స్ చార్ట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకా మనకి 2 చార్ట్స్ ఉన్నాయి. టిఎల్ఎం అంటే మీకు అందరికీ వాడుకలో వచ్చిందని మేము అనుకుంటున్నాము. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అదే తెలుగులో అయితే బోధన అభ్యసన సామగ్రి. ఓకే, మీరు అందరూ ఇవన్నీ పదాలు వాడటం నేర్చుకోండి. పేరెంట్స్ ముందు ఇవన్నీ మీరు చెప్పినప్పుడు మీరు కూడా కొత్త విషయాలు చెప్పినట్లు ఉంటుంది. బోధన అభ్యసన సామగ్రి. సో ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు మీరు చూపించినటువంటి ఏదైతే పద్యాలకు సంబంధించినటువంటి మన యాక్షన్ సాంగ్స్ ఎలా అయితే చార్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూస్తే మనకి స్టోరీకి సంబంధించినటువంటి చార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 3 పిట్టల కథ కానీ నక్క కొంగ కథకు సంబంధించింది కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా ఏదైతే కథలు ఉన్నాయి, ఈ నెలకు సంబంధించిన భాషా పరిచయంలోని అక్షరాలు, ఆటలు ఏమేమి ఉన్నాయి అనేది ఉన్నాయి. సృజనాత్మక కార్యక్రమాలు కూడా ఒక 6 ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ఇక్కడ మళ్ళొక్కసారి చెప్పడం ఏంటంటే, మీకు మళ్ళొక్కసారి జస్ట్ రౌండప్ చేస్తాను. ఏంటి అంటే జనవరి నెలకి సంబంధించినటువంటి ఎన్ని పాటలు, ఎన్ని కథలు, ఎన్ని ఆటలు, ఎన్ని పూర్వగణితం, ఎన్ని అంశాలు, కాన్వర్జేషన్ టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సిందే. ప్రతి 15 రోజులకి ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడాలి. తదనుగుణంగా 15 రోజులకు సంబంధించిన అంశాలకు సంబంధించినటువంటి మెటీరియల్ డిపార్ట్మెంట్ సప్లై చేసింది కావచ్చు, మీరు తయారు చేసుకున్నది కావచ్చు, పూర్వం నుంచి మీ దగ్గర ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన ఏ సామగ్రినైనా కూడా మీరు రెడీగా ముందుగానే తీసి పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా నేను రేపు ఏం చెప్పాలి అనేది మనకి దీంతో పాటు యాబ్స్ట్రాక్ట్ కూడా ఉంది కదండి. మనకి వీక్లీ యాబ్స్ట్రాక్ట్ కూడా ఉంది మన పుస్తకంలో. ఆ వీక్లీ యాబ్స్ట్రాక్ట్ని మనం ముందు పెట్టుకుంటూ దాన్ని ప్రతిరోజు ఏం చేయాలి అనేది ముందస్తు రోజుననే మనం ఎలాగ ప్రతిరోజు మనం వాట్సాప్లో రేపు ఏం కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనేది షేర్ చేస్తున్నాం.
అది చూసుకుంటూ ముందు రోజు ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ అవసరమైనటువంటి అభ్యసన సామగ్రిని అన్నీ కూడా సిద్ధంగా చేసుకుంటూ ఆ యాక్టివిటీస్ని ఖచ్చితంగా నిర్వహించుకోవాలి. ఈ కాన్వర్జేషన్ టాపిక్స్ వచ్చినప్పుడు ఆ వెబ్లో ప్రకారంగా ఏ హెడ్డింగ్ కింద ఏం మాట్లాడాలనేది కూడా మనం చేసుకోవాలి. సో ఈ విధంగా మనం నెలకు సంబంధించిన ప్రతి కృత్యాన్ని కూడా మనం చేసుకోవాలి. ఏదైతే మనకి అబ్స్ట్రాక్ట్ లాగా మనకి పుస్తకంలో ముందిచ్చారో ఆ టాపిక్స్ అన్ని కూడా రాసి ఒక చార్ట్ పేపర్ మీద పెట్టుకున్నప్పుడు మరుసటి నెల ఈసీసీ డే రోజు ప్రత్యేకంగా మళ్ళీ చార్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో జనవరికి సంబంధించినటువంటి కరికులం గురించి మనం ఇప్పుడు ఓరియంటేషన్ ఇచ్చుకున్నాం. టు సమ్ అప్, ఒక్కసారి ఈసీసీ డే గురించి మళ్ళొక్కసారి చెప్పుకుందాము. డిసెంబర్ నెల ఈసీసీఈ డే యొక్క థీమ్ అంగన్వాడీ లెర్నింగ్ మేళా. అంగన్వాడీ లెర్నింగ్ మేళా. ఇది చాలా వైబ్రెంట్గా, ఉత్సాహభరితంగా చాలా బాగా చేసుకోవాలి. ఒక హాఫ్ ఇయర్లీ సెలబ్రేషన్ లాగా ఉండాలి. సంవత్సరంలో మనం ఆల్రెడీ 6 నెలలు గడిచిపోయాయి కాబట్టి ఈ 6 నెలలకి సంబంధించిన కృత్యాలన్నింటినీ కూడా ఒక చార్ట్ పైన రాసి పెట్టుకోవడం ద్వారా ఎందరో చూసి అబ్బో ఇన్ని కృత్యాలు నేర్పిస్తారా మన అంగన్వాడీ కేంద్రంలో అని కూడా తెలుసుకుంటారు. ఆ రోజు పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకి మరియు టీచర్లకి అందరికి కూడా సమ అవకాశం ఇవ్వాల్సినటువంటి ఒక వేదిక. ఊర్లోని కళాకారులను, నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా పిలుచుకోవచ్చు. ఒక దర్జీని కూడా పిలుచుకోవచ్చు. మన ప్రొఫెషనల్స్, ఊర్లో ఉండేటువంటి ప్రతి ప్రొఫెషనల్ని కూడా మనం పిలుచుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా టీచర్కి, మన పిల్లలకి ఏదైనా ఒక వస్తువు చేతికి ఇచ్చినప్పుడు అది చూసినప్పుడల్లా పలానా వారు మన కేంద్రానికి వచ్చారు, వాళ్ళు ఈ పనులు చేస్తారు అనేది ఒక మట్టి బొమ్మలు ఇచ్చిన వారు కావచ్చు, చెక్క బొమ్మలు ఇచ్చిన వారు కావచ్చు. అది చూసినప్పుడు పిల్లలు మనకి ఊర్లో ఏమేమి నైపుణ్యం కలవాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా నేర్చుకునేటువంటి అంశం ఉంటుంది. ఈ విధంగా ఈ లెర్నింగ్ మేళా అనేది ఒక పెద్ద వేడుకలాగా చేసుకోవాలి. దాంట్లో ఫిజికల్ యాంబియన్స్ అని అంటే మన సెంటర్ని ఎలా మనం చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ ప్రదర్శితం చేస్తూ చూపించాం. మరి ఎందుకంటే అన్ని చార్ట్స్ ఉన్నాయి, మామిడి ఆకులు కట్టాము. ఒక స్టూడియోలోనే మనం ఇంత బాగా చేసుకోగలిగినప్పుడు, అంగన్వాడీ కేంద్రం మనదే అయినప్పుడు మరింత బాగా మనం అలంకరించుకోగలమని తెలుసు. ముందుగా ముగ్గులు వేసుకోవడం అవన్నీ చేయడంతో పాటు ఏదైతే మనం ప్రదర్శిస్తామో దాని నాణ్యతతో కూడిన ప్రదర్శన జరిగేలాగా చూడండి. ప్రతి విద్యార్థిని కూడా అందులో భాగస్వాములు అయ్యేలా చూడండి. తల్లిదండ్రులు ఎవరితోటైతే మీరు ముందస్తుగా ఆడించాలి, పాడించాలో వారి లిస్టు తయారు చేసుకోండి. ఆ టైం ప్రకారంగానే మీరు ఫాలో అవుతూ చేయండి. చివరిగా మీరు కంక్లూజన్కి సంబంధించిన ధన్యవాదాలు తెలిపే దాంట్లో కూడా మీరు ఆలోచించి కానీ ముందుగానే ఏం చెప్పాలో కూడా తెలుసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఒక పీపీటీ ద్వారా లేదా ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రతి నెల మీకు పంపించిన విధంగానే ఈసారి కూడా పంపించబోతున్నాం. సో అందరూ కూడా చాలా బాగా ఈసీసీ డే నిర్వహించుకోవాలి. వచ్చే నెలకి సంబంధించిన కృత్యాలను కూడా ఒక్కసారి చూసుకుంటే మరింత బాగా మెరుగ్గా కృత్యాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. ఫర్దర్ ఏమన్నా యాడ్ చేయాలని అంటే చూడండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. All the very best.